Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayadu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే చాప్టర్లో ఒక టెక్స్టువల్ ప్రాబ్లం చేస్తున్నాం. టెక్స్టువల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇంపార్టెంటే, సర్ప్రైజింగ్ ఎప్పుడైనా పబ్లిక్లో బోర్డ్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. చూద్దాం. The mass of an electron is 9.1 into 10 to the power of minus 31 kilogram. అంటే ఒక ఎలక్ట్రాన్ మాస్ ఇస్తున్నాడు. ఇఫ్ ఇట్స్ a kinetic energy is 3.0 into 10 to the power of minus 25 joules. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. దెన్ క్యాల్కులేట్ ఇట్స్ ఎ వేవ్ లెంత్. వేవ్ లెంత్ కావాలన్నాడు. సరే, మనకు వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ బై ఎంవి. ఇది ఫార్ములా. బట్ మాస్ ఇచ్చాడు ఎం. ఓకే, హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ మనకు తెలుసు. వీ నీడ్ వేవ్ లెంత్. ఇట్ మీన్స్ బిఫోర్ దట్ వీ నీడ్ వెలాసిటీ. వెలాసిటీ తెలిస్తే హెచ్ ఎమ్, హెచ్ కాన్స్టెంట్ ఎమ్ ఇచ్చాడు, వి తెలిస్తే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వస్తుంది. బట్ వి లేదే, వి ఇవ్వలేదు, అంటే వెలాసిటీ ఇవ్వలేదు. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ ఎం వి స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఇచ్చాడు, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వెలాసిటీ మనం మెజర్ చేయాలి. ఈ వెలాసిటీని తెచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వేవ్ లెంత్ వస్తుంది. అంటే 2 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మనము ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీ డేటాని యూజ్ చేసుకొని వెలాసిటీ మెజర్ చేయాలి. సో అదే రాద్దాం. గివెన్ కైనెటిక్ ఎనర్జీ KE is equals to 3.0 into 10 to the power of minus 25 joules. ఓకే, రైట్, బాగుంది. ఇక్కడ జౌల్స్ ప్లేస్లో మనం ఇంకొకటి రాయొచ్చు. ఏంటి? 1 joule is equals to kg మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ 2 కదా. సో ఈ జౌల్ ప్లేస్లో ఇది రాసేస్తే మనకు కిలోగ్రామ్స్, మీటర్స్, సెకండ్ స్క్వేర్, సెకండ్ పవర్ మైనస్ సెకండ్స్లోకి వస్తాయి. సో ఓకే, కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి నేనా? హాఫ్ ఎంవి స్క్వేర్ కదా. సో హాఫ్ ఎంవి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 3.0 నథింగ్ బట్ 3 ఇంటూ 10 to the power of minus 25 జౌల్ ప్లేస్లో కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ 2 రాశారు. దెన్ హాఫ్ ఇంటూ ఎం ఈజ్ నథింగ్ బట్ మాస్. మాస్ ఎంత ఇచ్చాడు? మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ 9.1 ఇంటూ 10 to the power of minus 31 కిలోగ్రామ్ ఇంటూ వి స్క్వేర్ అలాగే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 10 to the power of minus 25 కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ 2. ఓకేనా? సరే, ఇక్కడ కిలోగ్రాము కిలోగ్రాము క్యాన్సల్ అవుతుంది. సరే, ఈ రిమైనింగ్ అంతా అటు పంపించి వెలాసిటీ స్క్వేర్ ఒకటి ఉంచేద్దాం. దేర్ ఫోర్ వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఇక్కడ ఏముంటుంది? 3 ఇంటూ 10 to the power of minus 25 మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ 2. ఈ 1/2 ఇటు పక్కకు వస్తే ఏమవుతుందైనా? ఇంటూ 2 అవుతుంది. ఇంటూ 2 ఇటు మల్టిప్లై చేస్తున్న ఈ వాల్యూ డివైడ్ చేస్తుంది. 9.1 ఇంటూ 10 to the power of minus 31. ఇంకేముంది అక్కడ? యూనిట్స్ ఏం లేవు. ఓకే, minus 31. కిలోగ్రామ్ కిలోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి. ఓకే, దెన్ వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 2 3s ఎంత? 6. 6 డివైడెడ్ బై 9.1 ఉంటుంది ఇంటూ 10 to the power of ఏమవుతుంది చూడు, minus 31 కదా. 2 3 6 అయిపోయింది. మైనస్ 31 పైకి వస్తే ప్లస్ 31 అవుతుంది. సో 10 to the power of minus 25 ఇంటూ 10 to the power of plus 31. minus 31 becomes plus 31. ఇప్పుడు వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 6 బై 9.1 ఇంటూ 10 to the power of ఎంత వస్తుందనైనా? ప్లస్ 6. minus 25 plus 31 అంటే ప్లస్ 6. ఏముంటాయి యూనిట్స్? మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ 2. దేర్ఫోర్ వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 6 బై 9.1 కాకుండా ఒక 10 తీసుకొద్దాం. 60 బై 9.1 ఇంటూ 10 to the power of 5
మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. ఇప్పుడు 60ని 9.1తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే v² = 6.593. ఓకేనా, ఇంటూ 10⁵ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. దేర్ఫోర్ v = ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది కదా, ఇక్కడ ఉన్న స్క్వేర్ ఎటు పక్కకి వెళ్తే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 6.593 ఇంటూ 10⁵ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. ఓకేనా, సరే, ఇంకొక 2 స్టెప్స్లో మనకు వెలాసిటీ వచ్చేస్తుంది. దేర్ఫోర్ వెలాసిటీ v = 6.5 ఉంది, ఒక 10తో మల్టిప్లై చేద్దాం. రూట్లో 10 పవర్ ఈవెన్ ఉంటే హోల్ పవర్ 1/2 కదా, స్క్వేర్ రూట్ అంటే అవుట్ సైడ్ వచ్చేసరికి హాఫ్ అవుతుంది పవర్. కాబట్టి ఈవెన్ వచ్చేలాగా 10⁴ ఉంచుకొని ఒక 10తో దీన్ని మల్టిప్లై చేద్దాం. అప్పుడు 65.93 ఇంటూ 10⁴ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. ఓ పని చేద్దాం, వీటిని అవుట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. స్క్వేర్ రూట్లో కాకుండా అవుట్ సైడ్ వచ్చేస్తే మీటర్ స్క్వేర్ మీటర్ అవుతుంది, సెకండ్ పవర్ -2 సెకండ్ పవర్ -1 అవుతుంది, అంతే కదా. దేర్ఫోర్ వెలాసిటీ v = √65. ఎంత వస్తుంది, 65 రూట్ చేస్తే 8.1199 ఇంటూ 10⁴ అవుట్ సైడ్ వస్తే ఏమవుతుంది, 10² మీటర్ సెకండ్ ఇన్వర్స్. 10² మల్టిప్లై చేయి, v = 811.99. 10² మల్టిప్లై చేసాం కదా, మీటర్ సెకండ్ ఇన్వర్స్. దీన్ని ఎలా రాయొచ్చు మనము, 811.99ని సింపుల్గా 812 మీటర్ సెకండ్ ఇన్వర్స్ 812 అని రాయొచ్చు. సో వీ గాట్ ద వెలాసిటీ, రైట్, వచ్చేసింది, వెలాసిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, వేవ్ లెంత్ కావాలి. దేర్ఫోర్ వేవ్ లెంత్ lambda = h/m into v. Therefore lambda = కొంచెం ఇట్లేద్దాం, h ఎంతనైనా ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. జౌల్ ప్లేస్లో ఏం వేద్దాం, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2, అది జౌలు, పక్కన సెకండ్ యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది. ఓకే, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, మాస్ ఎంత, 9.11 ఇంటూ 10⁻⁻31 kilogram. Velocity, just now we got it, that is 812 meter second inverse. Okay, now kilogram gets cancelled, meter and square gets cancelled, second power -1 second power -1 gets cancelled, still one more second inverse into second, they too gets cancelled. ఓకేనా, సెకండ్ పవర్ -1 సెకండ్ పవర్ -1 క్యాన్సిల్ అవుతుంది, స్టిల్ సెకండ్ పవర్ -1 ఉంటుంది, ఇంటూ సెకండ్ పవర్ +1 అది క్యాన్సిల్ అవుతుంది. చివరికి మిగిలేది ఏంటి, మీటర్స్. వేవ్ లెంత్ మెథడ్ ఇన్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్, రైట్. దేర్ఫోర్ లాంబ్డా = 6.626 by 9.11 ఇంటూ 812 ఇంటూ 10⁻⁻34 న్యూమరేటర్లో ఉంది, అది 10⁻⁻34. డినామినేటర్లో 10⁻⁻31 ఉంది కదా, సో ఇది పైకి వస్తే ఏమవుతుంది, 10⁻⁻34 ఆల్రెడీ దేర్, అండ్ దిస్ 10⁻⁻31 becomes 10⁻+31. Finally we got meters. Therefore lambda = 6.626 by ఈ 2 మల్టిప్లై చేద్దాం, 9.11 అండ్ 812 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7389.2 ఇంటూ 10⁻⁻34 + 31 -3 meters. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లాంబ్డా = 6.626 by దీన్ని 7.3892 అని రాద్దామా, 7 అప్పుడు ఏమవుతుంది, 10⁻⁻3 by కింద ఏమవుతుంది, తగ్గించాం వాల్యూ, 3 digits తగ్గించాం, సో 10 కీప్డ్ అవుతుంది. ఓకేనా, ఇది పైకి వెళ్తే 10⁻⁻6,
దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేద్దాం 6.626ని 7.389 6.6ని 7తో డివైడ్ చేస్తున్నాం అంటే 1 కన్నా తక్కువ వస్తుంది వాల్యూ. ఎంత వస్తుందంటే 0.896 లేదా 7 ఓకే ఇంటూ ఇది -3 +3 పైకి వస్తే -3 ఆల్రెడీ -3 ఉంది మొత్తం 10⁻⁻6 మీటర్స్. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఒక 3 డిజిట్స్ పెంచి రాసి 10⁻⁻9 చేద్దాం. 896.7 ఇంటూ 10⁻⁻9 మీటర్స్. అర్థమవుతుందా? 3 డిజిట్స్ పెంచాం, 3 డిజిట్స్ ఇక్కడ తగ్గిపోతుంది, -6 -9 ఇది. సో ఇలా వేద్దాం ఒక స్టెప్. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 896.7 10⁻⁻9 మీటర్స్ ఏం రాయొచ్చు? 10⁻⁻9 meters nothing but nanometer. So nanometers. This is the final answer. So the wavelength of that electron is 896.7 nanometer. That's it. ఇది నేను. సో ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటి అనేది నోట్ చేసుకుంటే ఎలా క్యాల్కులేట్ చేయాలన్న ఐడియా వస్తుంది. సూటబుల్ ఫార్ములా సెలెక్ట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. Hope you understand. Keep watching for more videos. Thank you.